మీకు ఈరోజు ఒక 2 మెథడ్స్ చెప్తాను. నార్మల్ ఇమేజ్ ఏదైనా సరే నార్మల్ ఇమేజ్ మన కెమెరాలో క్వాలిటీ లేకపోయినా సరే, అండ్ మన దగ్గర ఏదైనా పాత ఫోటోలు ఉన్నా సరే, మన ఇళ్ళల్లో అల్మార్లలో ఆల్బమ్లలో పాత ఫోటోలు ఉంటాయి కదా, పాతవి మన అమ్మ నాన్నలు. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు, టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. ఆ ఫొటోస్ తీసుకొని వచ్చి మనం హై ఎండ్ క్వాలిటీ ఇమేజెస్ లాగా ఈజీగా మార్చొచ్చు. మామూలు హై ఎండ్ ఇమేజ్ కాదు, అసలు ఎక్సలెంట్ వస్తుంది. నేను మీకు చూపిస్తాను, 2 మెథడ్స్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసేమో మీకు డెస్క్టాప్లో హై ఎండ్ క్వాలిటీకి ఎలా మార్చాలో చెప్తాను. చెప్పు, ఏదో ఒకటి చెప్పు. రెండోది వచ్చేసేమో ఆండ్రాయిడ్ యాప్ నుంచి ఎలా మార్చాలో చెప్తాను. ఈ 2 మాత్రం నా ఫేవరెట్ అప్లికేషన్స్. నేను ఎలాంటి ఇమేజ్ అయినా సరే ఇక్కడే ఈ అప్లికేషన్స్లోనే నేను కన్వర్ట్ చేసుకుంటాను హై ఎండ్ క్వాలిటీకి. అసలు క్వాలిటీ మాత్రం మీరు చూస్తే షాక్ అవుతారు, అంత బాగుంటాయి. ది బెస్ట్ అనమాట. మీ ఇమేజ్ని ఒక నార్మల్ ఇమేజ్ని, ఒక బ్లర్ ఇమేజ్ని, ఒక పాత ఇమేజ్ని తీసుకొని హై ఎండ్ క్వాలిటీకి మార్చాలి అంటే ఈ రెండు మెథడ్స్ మాత్రం చాలా బెస్ట్. ఫస్ట్ నేను ఒక మెథడ్ చూపిస్తాను. ఇది మనకు డెస్క్టాప్ రిలేటెడ్ మెథడ్ చూపిస్తాను. డెస్క్టాప్ రిలేటెడ్లోకి వచ్చేస్తే ఫస్ట్ మీరు క్రోమ్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ ఓపెన్ చేసేసిన తర్వాత cutout.pro అని చెప్పేసి వెబ్సైట్ ఉంటుంది. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. cutout.pro ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో ఎన్హాన్సర్ అండ్ అప్స్కేలర్ అని ఉంది కదా, ఇదేమో బ్యాక్గ్రౌండ్ రిమూవల్. ఎలాంటి ఇమేజ్ అయినా సరే బ్యాక్గ్రౌండ్ తీసేస్తుంది. ఇదేమో ఫోటో ఎన్హాన్సర్, మనకు ఫోటో ఎన్హాన్స్ చేసిస్తుంది. ఇది ఓపెన్ చేద్దాము. సో నేను ఇక్కడ ఒక ఫోటో పెట్టుకున్నాను, పాతది ఓల్డ్ పిక్. ముద్దుగా బుజ్జుగా భలే ఉన్నారు. రండ్రా లోపలికి, ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. ఓల్డ్ పిక్ అంత క్లారిటీగా లేదు ఇమేజ్. ఈ ఇమేజ్ నేను క్లారిటీగా కన్వర్ట్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇది క్రోమ్ ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఉంది కదా, ఈ అప్లోడ్ ఇమేజ్ కొట్టేసేసి అక్కడ ఆ ఏరియాలో నేను ఏదైతే పెట్టాలనుకుంటున్నానో ఆ ఇమేజ్ ఇన్సర్ట్ చేశాను, అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత ఒక 2 minutes తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత చూసారు కదా క్లారిటీ. ఈ ఇమేజ్ ఏమో నేను ఇచ్చిన ఇమేజ్, ఈ ఇమేజ్ ఏమో కన్వర్ట్ అయిన ఇమేజ్. ఎంత పర్ఫెక్ట్గా కన్వర్ట్ అయింది చూడండి మీరు. దాని తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసేసి మనకు ఎంపీజీకి కావాలా జేపీజీకి కావాలా క్లిక్ చేసుకొని ఈ రెండిట్లలో జనరల్గా ఇప్పుడు నేను జేపీజీకి డౌన్లోడ్ చేసుకుంటాను. ఇక్కడ క్వాలిటీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, 90%, 100%, 50%. సో అలా క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని 85% పెట్టుకుంటాను. సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ హెచ్డి అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ మనం లాగిన్ అవ్వాల్సి వస్తుంది. జస్ట్ మన ఈమెయిల్ ఐడితో ఒక లాగిన్ అయిపోతే సరిపోద్ది. ఆటోమేటిక్గా అక్కడ డౌన్లోడ్ హెచ్డి అని కొట్టినప్పుడు ఫ్రీ డౌన్లోడ్ తీసుకుందాము. అండ్ అది క్రెడిట్స్ అయిపోయినాయి. డౌన్లోడ్ హెచ్డి అని కొట్టిన. జనరల్గా మీరు ఈ హెచ్డిలో డౌన్లోడ్ చేయాలనుకుంటే మాత్రం డబ్బులు కట్టాలి. డబ్బా నేను కట్టలేక కాదు, కడితే నేను ఒక్కడనే మంచోడిని అవుతాను, కానీ నువ్వు కూడా మంచోడి కావాలిగా. ఫ్రీ డౌన్లోడ్లో కూడా మనకి ఏమంత రెజల్యూషన్ డిఫరెన్స్ రాదు, కొద్దిగా రెజల్యూషన్ లైట్గా ఉంటుంది అంతే. సో ఇది ఇమేజ్. ఇప్పుడు ఈ ఇమేజ్కి ఆ ఇమేజ్కి ఎంత డిఫరెన్స్ ఉంది మీరే చూసుకోండి ఒకసారి. ఇది నేను ఇచ్చిన ఇమేజ్, ఇది ఇప్పుడు వచ్చినది ఇమేజ్. చాలా డిఫరెన్స్ ఉంటుంది. అసలు క్వాలిటీ మాత్రం ఎంత బాగుందంటే ఏదో పెద్ద కెమెరా డిఎస్ఎల్ఆర్ కెమెరాతో తీసినట్టుంది. సో ఇది మనము డెస్క్టాప్లో నేను వాడే మెథడ్. लेकिन ये साला कर क्या रहा है? अरे बाबा!
మొబైల్లో వచ్చేసేమో ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని ప్లే స్టోర్లో REMINI అని చెప్పేసి రెమినీ అని చెప్పేసి కొట్టండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసుకున్నా కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్ ఓపెన్ చేస్తా. ఓపెన్ చేసిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. ఆప్షన్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీ గ్యాలరీ యాక్సెస్ అడుగుతుంది. యాక్సెస్ కూడా ఇవ్వండి. చేసుకునే ముందు ఇట్లా ఒక యాడ్ వస్తుంది. ఇదంతా 5,00,000 10,000 ఉన్నాయంట బ్యాంక్లో. ఖాళీ ఈ రంగులు తీసి బాటిల్లో పోస్తే టిన్ అని చెప్పేసి డబ్బులు అట్లా పడిపోతాయి అన్నమాట. సో ఇట్లా 2 యాడ్స్ వస్తాయి. ఈ యాడ్స్ వచ్చినప్పుడు కొద్దిగా ఓపికతోని వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత కొంతసేపటికి మళ్ళీ మన యాప్లోకి ఎంటర్ అవుతాము. ఇట్లాంటి దానిలో పెట్టకండి డబ్బులు, ఇవన్నీ ఫ్రాడ్. సో ఇది ఇప్పుడు ఈ ఇమేజ్ తీసుకున్నాను నేను. ఈ ఇమేజ్ చూద్దాము మనకు ఎట్లా చేంజ్ అవుతుందో. యాడ్స్ మాత్రం ఒక 2-3 వస్తాయి అబ్బా, తప్పదు. మీరు ఎన్ని ఇమేజెస్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఇమేజ్కి ఒక 2 యాడ్స్ మాత్రం కంపల్సరీ వస్తాయి. ఎన్హాన్స్ చేసిన ఇమేజ్ ఎంత బాగా వచ్చింది చూసారు కదా. ఇది పాతది, ఇది కొత్తది. బాగుండు కదా అబ్బాయి. ఈ అబ్బాయి నేనే, అది నా చిన్నప్పటి ఫోటో అది. మిషన్ నడుస్తుంది ఇక్కడ. సో అది ఇప్పుడు ఇంకొకటి ఇమేజ్ కూడా నేను చూపిస్తాను. ఈ ఇమేజ్ చూపిస్తాను. ఇది ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఇమేజ్ ఇది. ఇట్లా ఒక యాడ్ వస్తుంది. యాడ్ని కూడా స్కిప్ చేయండి. అది డూప్లికేట్, ఇది ఒరిజినల్. చూసారు కదా ఎంత క్లారిటీ ఉందో దానికి దీనికి. చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా. సో ఇది మన మొబైల్లో నేను ఎక్కువ యూజ్ చేసేది ఇది. కాకపోతే ఏంటంటే ఒక 2 యాడ్స్ మాత్రం ఓపికగా మనం చూడాల్సి వస్తుంది. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.